తెలంగాణ వనపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేడు జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 150 సామగ్రి ప్రదర్శనలను ప్రదర్శించారు. ప్రతి మండలం నుండి 10 చొప్పున ఎంపిక చేసి జిల్లా స్థాయిలో నేడు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు. काम करो ये ताला पे तक रहता है। हाँ है ना त्रिभुज చేయండి అన్నప్పుడు ఆ బాబు నామవాచకం ఒకటి చదవడు, వేయం చదువుతాడు, విశ్లేషణ చదువుతాడు, అన్ని విని రావాలన్నా. నేను ఒకటి తీయమంటాను కాబట్టి మా ఇంట్లో మాత్రం అన్ని కావాలి మనము. पूरा एक ही दो సరళ పదాలను తయారు చేయించడం అలా వస్తాయి. పనికిలా వర్కింగ్ ఏ ప్రతాప్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది తక్కువ ఖర్చుతో లో కాస్ట్ మెటీరియల్ ఉపయోగించి మన ఉపాధ్యాయులు విద్యార్థులకు సులువుగా బోధించడం కొరకు ఉపాధ్యాయులే తయారు చేసిన టీఎల్ఎం మెటీరియల్ ఇది. దీనివల్ల విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కొత్తగా మేము ఐఈమెయిల్ అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి దివ్యాంగులకు సంబంధించి వారికి సంబంధించి కూడా సులువుగా బోధించడం కొరకు కూడా టీఎల్ఎం మేళా అందులో కూడా మనం ప్రదర్శించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాలను పెంచుకొని భవిష్యత్తులో సులువుగా ఏ పాఠాన్నైనా అర్థం చేసుకుంటారు. ఆంగ్లంలో కావచ్చు, గణితంలో కావచ్చు, తెలుగులో కావచ్చు, బోధన అనేది సులువుగా అవుతుంది. దీనివల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్తులో అనేది తెలియజేస్తున్నాను. ఈరోజు మన వనపర్తి జిల్లాలో జిల్లా స్థాయి టీఎల్ఎం మేళా జరగడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సులువుగా బోధించడం కొరకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను తయారు చేసి ప్రతి పాఠశాల లోపల ఈ టీఎల్ఎంను వాడడం ద్వారా విద్యార్థులకు వారి లోపల ఉన్న బోధనా సామర్థ్యాలు అవగాహనను పెంచి సులువుగా బోధించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా గతంలో మండల స్థాయిలో జరిగిన టీఎల్ఎంలో ప్రతి మండలం నుంచి 10 ఎగ్జిబిట్లు రావడం జరిగింది. ఈ మొత్తము 150 ఎగ్జిబిట్లు రావడం జరిగింది. అందులో తెలుగు సంబంధించి, గణితానికి సంబంధించి, ఆంగ్లానికి సంబంధించి మరియు ఈవీఎస్ సంబంధించి ప్రాజెక్టులు రావడం జరిగింది. వీటిలో నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి వాటిని మనం రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను మురళీకృష్ణ, యాపర్ల ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు జిల్లా స్థాయి టీఎల్ఎం మేళా నందు వెదురుతో తయారు చేసినటువంటి అనేక బోధనోపకరణాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా వెదురు యొక్క ఉపయోగం ఏంటంటే పర్యావరణ హితము మరియు లో కాస్ట్ మెటీరియల్ కాబట్టి దీన్ని తీసుకొని మన విద్యార్థులకు బోధనోపకరణాలు తయారు చేసి క్లాస్ రూమ్లో దీన్ని ఉపయోగించినట్లయితే విద్యార్థులు ఆడుకుంటూ నేర్చుకోవడం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని వారు పరిపూర్ణం చేసి కావాల్సిన తరగతి
కావాల్సినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దీని ద్వారా మా పాఠశాలలో 33 ఉన్న స్ట్రెంత్ 90 దాకా వెళ్ళింది. ఇది వెదురు యొక్క ప్రాముఖ్యత. ఇంకా దీనిని మనము మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆత్మనిర్భర్ భారత్ వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కాన్సెప్ట్ను తీసుకొని మేక్ ఇన్ ఇండియాను డెవలప్ చేయడానికి విదేశీ వస్తువులను బహిష్కరించి మన స్వదేశీ వస్తువులను తయారు చేసి మనము ఎక్కువగా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నాను. దీని ద్వారా మనము వెదురు ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పర్యావరణ హితం కావడంతో పాటు గ్రామీణ భారతం కూడా సుస్థిరంగా జరుగుతుంది. మనం ఏదైతే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మనము నిర్వహించుకున్నామో ఆ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కూడా మనము నెరవేర్చుకుంటాం. కాబట్టి దాంతోపాటు రైజింగ్ తెలంగాణ యొక్క కళను కూడా మనం సాకారం చేసుకొని వికసిత్ భారత్ 2047కు సాకారం చేయడానికి ఈ వెదురు ఎంతగానో ఉపయోగించింది. School name. My name is Nalini sir. I am working as a HGT in UPS Superpalli Ganpur Mandal, and today we have gathered here for the TLM district Mela sir. This TLM is a backbone in learning English in students sir. Without TLM there is no effective class in learning in teaching English sir. So TLM is the. मेरा नाम तस्लीम बेगम है. मैं SGT उर्दू मीडियम श्रीरंगापुर से हूँ. हमारे उर्दू मीडियम और पूरे कॉमन मीडियम्स के जिले सतह पर मुनाकिद किए जाने वाले TLM मेले के लिए आप सबका खैर मकदम है. ये हमारा TLM मेला बच्चों को तालीम में आसानी से बच्चों को समझ में आने के लिए मुख्तलिफ किस्म के तालीमी आलात कह सकते हैं हम लोग TLM तैयार करके बच्चों को आसान से आसान तरीके से बच्चों को समझ में आने के लिए सब मटेरियल तैयार किया जाता है. क्योंकि आजकल सब कुछ ऑनलाइन हो गया है. बच्चे सिर्फ फोन से कनेक्ट होकर रह गए हैं. बच्चों को फोन से दूर हटाकर, उसके रेडियम से दूर हटाकर हम लोग बच्चों को किस तरह तालीम दे सकते हैं. एक तो तरीक़े तदरीस में हम कितनी बेहतरी ला सकते हैं ये हम लोग TLM के जरिए बता सकते हैं. आज हमने मुख्तलिफ किस्म के TLM तैयार किए हैं. उसमें नए नए तरीक़े तदरीस जो ऑनलाइन सिस्टम है वो कर रहे हैं. हमारे गवर्नमेंट हमारे स्कूलों में भी प्रोवाइड कर रही है. शाहीन बेगम SGT उर्दू मीडियम बालक स्टापुर. यहाँ पे हम सब TLM मेले के लिए यहाँ पर आए हुए हैं. हम लोग मंडल लेवल पे सेलेक्ट होने के बाद यहाँ डिस्ट्रिक्ट लेवल पे TLM मेले के लिए यहाँ पे आए हुए हैं. यहाँ पे बच्चों को TLM मेले से बहुत सारे फ़ायदे होते हैं. हम लोगों को टीचर्स को भी आसानी होती है. बच्चे जो है कलर के चीज़ें और खेलने की चीज़ें ऐसा सब कुछ देख के बच्चों को सीखने के लिए आसानी होती है. इसलिए हम लोगों को बहुत यूज़फुल भी होता है ये TLM मेले के लिए. हम लोग जो भी यहाँ पे सब असातिज़ा मिलके जो भी तैयार करते हैं, हम लोग हर सब्जेक्ट के लिहाज से हम लोग इसमें जो है बहुत ही बेहतरीन अंदाज में तैयार करते हैं. और उसको बच्चों को हम यहाँ पे करने के बावजूद फिर स्कूल में ले जाके भी हम इसको यूज़ करते, बच्चों को दिखाते. इससे बच्चों की ज़हनी सलाहियत भी बढ़ सकती और बच्चों को क्या है खेल के ज़रिए सीखने से बहुत अच्छा सीखते बच्चे, कहानियों के ज़रिए से. तो हम लोग सब्जेक्ट में एक ही नहीं बनाए, जैसे हम लोग और 2-3 ऐसा भी हम लोग सब्जेक्ट के लिहाज से बनाते, तो उससे क्या है बच्चों को आसानी होती है. सर I am Sara Banu. Today we are participated TLM Mela district level. This is the method of learn children for some new. This is a concrete method. We make some TLM for children to teach, to learn some about any subjects, Urdu, English, Maths. This is a very effective TLM is a effective sir for children to learn.